ఇక అదే విధంగా చూసుకుంటే కశ్మీర్ చాలా అందమైన ప్రాంతం అని మనందరికీ తెలిసిందే. ఇక ఆర్టికల్ 370 అంటూ మొత్తానికి రద్దు చేశామంటూ చెప్తున్నారు. అసలు ఈ ఆర్టికల్ 370 అనేది ఎందుకు ఇచ్చారు, ఎందుకు రద్దు చేశారు, అసలు ఏం జరిగింది? అది ఆల్రెడీ మీడియాలో వచ్చింది. కానీ ఒకటి మనం చెప్పుకోవాలి, కాశ్మీరు 1350 నుంచి ఒక 200 సంవత్సరాలు ఒక ముస్లిం పాలకుల చేతిలో ఉండేది. ఆ తర్వాత పంజాబ్ అప్సింగ్ అని మహారాజా రంజిత్ సింగ్ చాలా గొప్ప సామ్రాజ్య పాలకుడిగా తెచ్చుకున్న ఆయన దాంట్లో అధీనంలో ఇది ఉండేదండి, ఏది మన కాశ్మీర్ ఉండేది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళకి సిక్కులకి యుద్ధం జరిగిన తర్వాత విజయం సాధించిన తర్వాత డోగ్రా మహారాజులని వాళ్ళకి అప్పచెప్పారు. కొంత ఇప్పుడు చాలామంది మనం కూడా మన ఊళ్ళో చూసాం, విజయనగరం బొబ్బిలి అని అంటూ ఉంటారు. మహారాజులు రాజుల కింద అయిపోయారు. వాళ్ళు ముందల చలపల్లి రాజా వీళ్ళందరూ కూడా పన్నులు కట్టడానికి గుత్తేదారుల కింద తీసుకున్నారు. కొన్ని గ్రామాలు తీసుకుని అలా 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 పెంచుకుని తర్వాత ఎక్కువ గ్రామాలకు అయిపోయి రాజు కింద మహారాజు కింద డిక్లేర్ చేసేసుకున్నారు. తర్వాత కొంత జనరంజకం పాలించారు, నేను కాదనట్లేదండి. అందువలన ఇదేమో రాజ్య ఫ్యూడేటరీ ఇవన్నీ కాదు, బ్రిటిష్ తర్వాత వచ్చినాయి కొన్ని. అక్కడ ఏదైతే మహారాజా డోగ్రా కింగ్స్ ఉన్నారో అది సాగుతున్న నేపథ్యంలో కొన్ని విషయాల్లో అక్కడి నుంచి పంజాబ్ నుంచి వచ్చి సెటిల్ అవుతున్నారు. ఇది 370లోనే 35A గురించి మాట్లాడుతున్నాం. మిగతా వాళ్ళు సెటిల్ అవుతున్నారనే ఉద్దేశంతో 1919లో ఇక్కడ తెలంగాణలో ఏదైతే బయట ప్రాంతం నుంచి కాయస్థలు అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చేస్తున్నారు, స్థానికులకు ఉండాలని చెప్పి ఏదైతే జరిగిందో అక్కడ ములికి రూల్స్ అని ఏదైతే పెట్టారో అక్కడ ముందర ఇనిషియేట్ అయింది. ఆ తర్వాత వచ్చింది చూసాం 1940, 47 అలా ములికి రూల్స్ అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి 15 సంవత్సరాల నివాసం స్థిర నివాసం ఉన్న వాళ్ళకి సేమ్ ఇలాగే ఉండేది. అలాగే అక్కడ కూడా పెట్టారు. మిగతా వాళ్ళకి హక్కులు లేవని ఆ విధంగా పెట్టడం జరిగింది. దాన్ని ఏం చేశారంటే రాష్ట్రం అంటే ఆ దేశంగా ఉన్నప్పుడు ఒక స్వతంత్ర దేశంగా ప్రొటెక్టెడ్ స్టేట్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్ ఉందండి. అందులో ముఖ్యమైన సంస్థానాలు 3 మాత్రం హైదరాబాదు, జునాగఢ్, తర్వాత ఏమో కాశ్మీరు, 3 ముఖ్యమైన ఉండేవి సంస్థానాలు. దాంట్లో జునాగఢ్ నవాబు ఎవరికి ఈ 3టికి ఏం చెప్పారని మీరు ఎవరితో కలుస్తారో వాళ్ళతో మీరు పాలకులు డిసైడ్ చేసుకుని అన్నారు. మహారాజా హరిసింగ్ అంటే ఇప్పుడు కరణ్ సింగ్ గారు వాళ్ళ నాన్నగారు హరిసింగ్ గారు ఆయన ఏమనుకున్న స్వతంత్రంగా ఉంటానని డిక్లేర్ చేసుకుని స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే యథాతథ పరిస్థితి కొనసాగించడానికి పాకిస్తాన్తో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇక్కడ హైదరాబాద్ నిజాం నవాబు ఏం చేసుకున్నారు, యథాతథ స్థితి కొనసాగించడానికి భారత ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ సర్దార్ పటేల్ ఆయన వెరీ క్లియర్గా ఏంటంటే ఈ మధ్యలో హైదరాబాద్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియాలో కలవాల్సిన అవసరం ఉంది, దీని సంగతి మాత్రం తేల్చుకుందాం. కాశ్మీర్ సంగతి ఆయన రాసిన లేఖలు జూన్ 2, 2040 ఆయన రాసిన లేఖలు 47లో రాసిన లేఖలు కూడా ఉన్నాయండి అక్కడ ప్రభుత్వానికి. సరే అది వాళ్ళ రాజుగా వదిలిపెడతాం, ఇది మాత్రం ఇట్టి పరిస్థితుల్లో ఇండియాలో కలవాలి. అనేక సంస్థానాలు 500 సంస్థానాలను కలిపిన ఆయన ఇది కూడా ప్రయత్నం చేశారు. మీకు తెలుసండి ఏం జరిగిందో. ఆ తర్వాత పోలీసు వీళ్ళు చేసిన ప్రయత్నం వల్ల నిజాం నవాబు తీసుకెళ్ళి పాకిస్తాన్కి ఆర్థిక సాయం చేయటం ఇవన్నీ చేశారు. ఇక్కడ కుట్రలో కుయుక్తులు చేసి ఇక్కడ ప్రాంతంలో ప్రజల్ని ఏయంగా అమానవీయంగా దుర్మార్గంగా హింస పెడతా ఉంటే ఆ రజాకారులతో జరిగిన వాళ్ళ మద్దతు తీసుకుని భారత సైన్యాలు 1948 మన దేశంలో అందరికీ కూడా స్వతంత్రం మనకి 1947 ఆగస్టు 15 వస్తే మన ఆంధ్రప్రదేశ్ కోస్తా రాయలసీమలో ఉన్నప్పుడు బనగానపల్లి సంస్థానం ఒకటే ఉందండి. ఆ బనగానపల్లి సంస్థానం కూడా 1948 తర్వాత వచ్చిందండి. ఆ తర్వాత ఈ హైదరాబాద్కి కూడా 1948లో పోలీస్ ఆపరేషన్ పోలో అని పెట్టి దాన్ని మనం పోలీస్ చర్యగా కలుపుకున్నాం. ఇక జూనాగఢ్ నవాబు ఏం చేశాడు, ఇక్కడ రాజేమో ముస్లిం అండి, ఇక్కడ పాలకులు దాదాపు 80% 90% హిందువులు. అదే జూనాగఢ్ నవాబు పాలకుడు ముస్లిం, అక్కడ దాదాపు 90% పాలితులు కింద ఉన్నవాళ్ళు హిందువులు. జూనాగఢ్ నవాబు నేను పాకిస్తాన్లోని యాక్సెస్ ఇచ్చాడు, అంటే జారిపోతాను ఇచ్చాడు. దాంతో అది జూనాగఢ్ నవాబు గుజరాత్లో ఉంటుందండి. దాంతో అక్కడ ప్రజలందరూ తిరుగుబాటు చేసి రాజు పారిపోయే పరిస్థితి వచ్చిందండి. మేమందరం ప్లెబిసైట్ మేమందరం ప్రజలందరూ నిర్ణయించుకుని ఇండియాలో కలుస్తూ ఉన్నారు. దానికి భూభాగం సరిహద్దు కూడా లేదు, సముద్ర మార్గం వెళ్ళాలి, అయితే ఇంకో చోట నుంచి వెళ్ళాలి. ఈ కాశ్మీర్ ఇష్యూస్కి వచ్చేటప్పటికి అక్కడ ఆయన స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నాడు. అందుకని స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకుని మౌంట్ బాటన్ గారు కూడా మనకేదో ఇక్కడ వచ్చిన వైస్రాయ్ మౌంట్ బాటన్ కూడా ఆయన చేశాడు. ఈ నేపథ్యంలో ఆయన అనుకున్నా సరే, ఎందుకంటే అక్కడ ఉన్న ఒక నాయకుడు షేక్ అబ్దుల్లా గారికి నెహ్రూ గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. 1939లో కూడా
వాళ్ళిద్దరు జరిగిన సంభాషణ కానీ ఆయన ఇచ్చిన వివరాలు కానీ చూసుకుంటూ ఉంటే దేర్ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ అండి. ఆయన మామూలు లీడర్. కాశ్మీర్ ముస్లిం ఫ్రంట్ అని పెట్టారండి ఆయన. పెడితే జవహర్లాల్ నెహ్రూ గారు అడ్వైజ్ మేరకు నువ్వు కాశ్మీర్ ముస్లిం ఫ్రంట్ అని కాదు నేషనల్ ఫ్రంట్ అని పెడితే తర్వాత మార్చుకున్నారు, నేషనల్ ఫ్రంట్ కింద మార్చుకున్నారు. ఇది ఏదేమైనా సరే ఆయన షేక్ అబ్దుల్లా అనే నేత అక్కడ ప్రజాభవన్లో ఒక తిరుగుబాటుదారుగా అంటే ప్రజల తరఫున పోరాడే వాడిగా నాయకుడు ఉండేవారు. ఈ హరిసింగ్ గారు యాక్సెస్ ఇవ్వలేదు ఇండియాకి. ఈ టైంలో ఏదైతే పాకిస్తాన్లో ఉన్న పష్తూన్ అంటే ఉన్న పష్తూన్ కానీ ఏదైనా కానీ వాళ్ళను స్థానిక కొంతమంది గిరిజన తెగలని చెప్పి వాళ్ళతో పాటు పాకిస్తాన్లో భద్రతా దళాలు ఉన్న వాళ్ళకి డ్రెస్సులు తీసి రేంజర్స్ వాళ్ళని కూడా కలిపి ఈ పాకిస్తాన్ కాశ్మీర్ మీద పంపించిందండి. పంపించిన నేపథ్యంలో హరిసింగ్ గారు ఇంకా కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే ముజఫర్బాద్ అవతల ఏదైతే ఉందో అక్కడ ఈ డోగ్రా ఆర్మీ అంటే కాశ్మీర్ ఆర్మీని ఓడించారు వాళ్ళు. ఓడించిన తర్వాత ఈయనకి అంటే వేగులు వేస్తారో తెలుసుకుని ముందే చెప్పాల్సింది. అయినా వెంటనే భారతదేశ ప్రభుత్వానికి నేను మమ్మల్ని వచ్చి రక్షించండి అంటే మా ఇండియాలో కలిసిపోండి అన్నప్పుడు నేను సరే కలిసిపోతాను యాక్సెస్ని ఇచ్చారు. యాక్సెస్ ఇచ్చిన తర్వాత దాని మీద 2-3 రోజులు డిలే చేశారండి వీళ్ళు. ఈ టైంలో ఆర్మీని పంపించడానికి సిద్ధపడినప్పుడు మీర్పూర్ అనే ప్రాంతం చాలా ఇంపార్టెంట్ ప్రాంతం. పంజాబ్ నుంచి ఆర్మీ పాకిస్తాన్ మన కాశ్మీర్ ఆ రోజు దాడి చేసిన చాలా ఇంపార్టెంట్ ప్రాంతం. వెంటనే అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరూ ముందర మీర్పూర్ దగ్గరికి వచ్చేసేయండి అంటే వెయిట్ చేయండి మనకేమో ఇబ్బంది ఉంది, అయినా నేను ఆయనతో మాట్లాడుతున్నాను ఎవరో షేక్ అబ్దుల్లాతో అని నెహ్రూ గారి పొరపాటు. అంటే నేను టెక్నికల్గా మాట్లాడుతున్నానండి ఆ విషయంలో. ఆయన పొరపాటు ఖచ్చితంగా మీర్పూర్ ఇవాళ పాకిస్తాన్ టేక్ ఓవర్ చెప్పింది. అంటే కింద ప్రాంతాల నుంచి ఏదైతే మైదాన ప్రాంతాల నుంచి కాశ్మీర్కి వెళ్ళే ప్రాంతాలేమో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉండిపోయినాయి. మైదాన ప్రాంతాలు ఆ వ్యాలీ మన వ్యాలీలోకేమో గుట్ల మించి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాం మన ప్రాంతంలో. అందువలన ఏదేమైనా హరిసింగ్ గారిని తీసుకుని ఆ రోజు ఇండియన్ ఆర్మీ అక్కడ దిగి శర్మ గారు ఆయన పేరు మొదటి ఈ దేశం మీద ప్రాణత్యాగం చేశాడు. ఆయన డిఫెండ్ చేస్తా ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ పాకిస్తాన్ ముష్కర్ మోకని అడ్డుకోవడానికి రాజుని రక్షించి రాజు గారిని హరిసింగ్ గారిని కారులో జమ్మూకి పంపించి సేఫ్ ప్లేస్ పంపించిన తర్వాత దాన్ని దాదాపు ఎలా జరిగిందండి హౌస్ టు హౌస్ వాళ్ళందరూ ఇన్ఫిల్ట్రేట్ వచ్చారు. ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటే దాదాపు సంవత్సరంన్నర పాటు పాకిస్తాన్ ఆర్మీని తీసుకుంటా ఉంటే అంతలోకి నెహ్రూ గారు ఆయన పొరపాటు ఉందాం ఒక పాజిటివ్గా తీసుకోవచ్చు నెగిటివ్గా తీసుకోవచ్చు. నెగిటివ్నెస్ ఎక్కువ కనపడుతుంది. మొత్తం అంతా దుర్మార్గుడని వీళ్ళు మన ఇండియా ఓడిపోయిన దానికి నా సంబంధమే లేదని ఆయన ట్విట్టర్ పెట్టినట్టు వచ్చిందండి. సర్కాజం అవ్వచ్చు. ఏది జరిగినా నెహ్రూ గారు బాధ్యుడే. నెహ్రూ గారు హిందువే కాదు ముస్లిం ఇలాగ వస్తున్నాయి ట్రోలింగ్ చూస్తున్నారు కదా. సరే ఏదేమైనా ఆయన డెఫినెట్గా ఆయన ప్రాబ్లం ఉందండి. అక్కడ మిగతా ఇంకొక 6 నెలలు పోతే ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దాన్ని కూడా మనం తిరిగి తీసుకునేవాళ్ళం. వెంటనే దీన్ని ఆపేసేయటం. విపి మీనన్ గారు ఒక దిక్కుమాలైన మనకు ఆ రోజు మంత్రిగాను వీళ్ళకి ప్లస్ సలహాదారుగా కూడా ఉన్నారు. ఆయన సలహా మీద తీసుకెళ్ళి దాన్ని యునైటెడ్ నేషన్స్లో పెడతాం, దాన్ని ప్రజాప్రవేశం చేస్తానని ఒప్పుకుంటాం. ఇదో అసలు అవసరం కూడా లేదండి. సరే ఎందుకంటే యాక్సెస్ ఇచ్చారు. అంటే యాక్సెస్ ఇస్తే మన జునాగఢ్లో తేడా వస్తుంది. ఏది ఏమైనా సరే ఆ రోజు జరిగిన పొరపాటు ఏదైతుందో రుణంలా సలుపుతాను ఉంది. మనం మీ చిన్నప్పటి నుంచి చూసుంటారు, అందరూ చూసుంటారు. దాన్ని వాళ్ళ మాత్రం సరి చేయడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం అనుకున్నారు. డెఫినెట్గా దాన్ని వర్షించాలి. కానీ ఆ రోజు ఆ యాక్సెస్ ఇచ్చినప్పుడు 1947లో ఫరూక్ అబ్దుల్లా గారిని కూడా చేశారు. అప్పుడు రాజుగారిని ఇంకా పక్కన పెట్టి రాజుగారితో మాట్లాడుకుని మనం చేసుకోవాలి కాదు ప్రజలు రివోల్ట్ అవుతారన్న భావంతో నెహ్రూ గారు తన ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఆయన చేసినట్టు ప్రతిది కూడా రాయించడం. అంబేద్కర్ గారు దానికి ఒప్పుకోలేదన్నారు కానీ దాంట్లో అంబేద్కర్ గారు రాసిన ఏ రైటింగ్స్లో లేదండి. అంబేద్కర్ గారు నిరాకరించారు అన్నారు కానీ సరే ఏదేమైనా ఆ రైటింగ్స్ ఇంతవరకు కనపడలేదు. ఏదేమైనా కొంతమందితో అది రాయించి ఆర్టికల్ 370 రాయించి దాన్ని తీసుకొచ్చి రాజ్యాంగంలో చేర్చిన వాళ్ళు రాజ్యాంగం అయిపోయింది. చేర్చిన వాళ్ళు 35A అని ఉందండి దీంట్లో. అంటే ఆ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు అమ్మాయిలు ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆ హక్కులు కోల్పోతారు, వాళ్ళ సంతానానికి ఏమీ రాదు, పౌరసత్వం కోల్పోతుంది. ఈ విధమైన ఇవన్నీ కూడా దాంట్లో యాడ్ చేసి 6 సంవత్సరాలు లేకుండా ఇవన్నీ కొన్ని విషయాలు ఉన్నాయి. అక్కడ ఎవరికి ఉద్యోగం డొమిసైల్ అక్కడ ఉన్న అర్హత ఇవన్నీ కూడా 35లో ఇప్పుడు ఆర్డర్ ద్వారా తీసుకొచ్చారు కమన్నా ఆర్డర్ ద్వారా చట్టం ద్వారా తీసుకొస్తాను ఆర్డర్ ద్వారా జాయిన్ చేశారు. దానికి ఏ విధంగా ఒక రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఒక ఆర్డర్ ద్వారా జాయిన్ చేస్తారు కాన్స్టిట్యూషన్లో, దానికి వ్యాలిడిటీ ఉండదు. అందువల్ల ఇవాళ చేసిన మంచి పని ఏంటంటే డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సింది అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ వారు ధైర్యం చేసింది 370 తీసేయటాన్ని ఖచ్చితంగా హర్షించాలండి.
ఎందుకంటే వాళ్ళ సాధికారత ఆ రోజు కండిషన్ అన్నప్పుడు కండిషన్ రాజుగారు ఇచ్చిన యాక్సెషన్, రాజుగారు ఇచ్చిన కండిషన్ బర్ణాలు ఇస్తారని చెప్పారు హైదరాబాద్ నిజాం గారికి బర్ణాలు ఇస్తున్నాం అప్పుడు మనం. మరి మొత్తం అందరికీ 560 సంస్థానాలకు బర్ణాలు ఇవ్వాలా? వాళ్ళ కోరిక రాజు ప్రముఖగా తీసుకున్నారు. అప్పుడు హైదరాబాద్ నవాబే ఆంధ్రప్రదేశ్కి రాజు ప్రముఖగా ప్రకటించారు. తెలంగాణకు ఆ రోజు యాక్సెస్ అయిందా? తెలంగాణకి రాజు ప్రముఖ ఆయనే, గవర్నర్గా వేరే ఉన్నా బెల్లోడి గారు ఉండే తర్వాత వచ్చి ఈయనే రాజు ప్రముఖ అన్నారు. మరి అదే కొనసాగించాలా? ప్రైవేట్ పర్సన్ అన్నారు, కొనసాగించారా? వాళ్ళకి హామీలు బోళ్ళు ఇచ్చిన ఉన్నాయి, కొనసాగించారు కాదు కదా. అందువలన ఖచ్చితంగా 370 నిర్ణయం ఏది తీసుకున్నారో దాన్ని ఆహ్వానించాలి. రాజకీయ పార్టీలకు అతీతంగా లడక్ ఏదైతే నిర్ణయాలు ఉన్నా, ఎందుకంటే అది లాంగ్ స్టాండింగ్ డిమాండ్ అండి. కానీ జమ్మూ కాశ్మీర్ అనే దాన్ని రాష్ట్రంగా తీసేసి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి ఒక భావోద్వేగంతో వాళ్ళు సమర్థించవచ్చు. కానీ ఇది రాష్ట్రాల అధికారాలని సమాఖ్య ఫెడరల్ వ్యవస్థకి దారుణమైన ఇది మోసం జరిగిందనే భావించాలండి. మీరు కావాలంటే మిగతా తీసుకోండి, మీరు ఏం చేసుకోండి, తీసుకున్న తర్వాత జనం అక్కడ ఉండొచ్చు. అలాగే ఎందుకంటే మేము కొన్ని హర్షిస్తాం, ఎందుకంటే అమెరికాలో వెళ్ళిన కాశ్మీర్ వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళకి 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు గ్రీన్ కార్డ్ వస్తుంది, లేదా 17 వస్తుంది, ఇంకో చోట ఉండొచ్చు. లక్షల మంది వెళ్ళారు. ఈ పాకిస్తాన్ అని వెళ్ళి అక్కడికి వెళ్ళి లండన్లో ఇప్పుడు మేయర్ అయినాడు, మంత్రి అయినాడు, ఫస్ట్ మంత్రి. 3వ మంత్రి తెలుగు మన ఇండియా వాళ్ళు కూడా మంత్రులు అయినారు. హోంమంత్రి అయ్యాడండి. బ్రిటిష్ ప్రభుత్వానికి కాదు, ఇంకో మన హోంమంత్రులు కూడా అయినాడు ఉన్నారు, హోంమంత్రులు కూడా అయినాడు ఉన్నారు. అందువలన కానీ పాకిస్తాన్లోకి వెళ్ళి ఇక్కడ 60 ఏళ్ళ నుంచి స్థిరపడిన వాళ్ళు మాత్రం కౌన్సిలర్ కాకూడదు. ఒక కౌన్సిలర్ నిజంగా చెప్తున్నాను, బాధాకరం కదా. పక్క దేశంలో పుట్టిన మన్మోహన్ సింగ్ గారో, పక్క దేశంలో పుట్టిన ఐకే గుజరాల్ గారో వచ్చి ఇండియాలో ప్రధానమంత్రి కావచ్చు. ఈ దేశంలో పుట్టి అక్కడికి వెళ్ళి ముషరఫ్ గారు సైన్యాధిపతి అధ్యక్షుడు కూడా అవ్వచ్చు. కాశ్మీర్లోకి పాకిస్తాన్ నుంచి తరిమేస్తే వచ్చి తోటి కాశ్మీరీ వాళ్ళు అక్కడ కూర్చుంటే 60 ఏళ్ళ నుంచి ఉంటే వాళ్ళకే ఆడు కొడుకు మాత్రం స్థానికంగా లోక్సభ ఇస్తాం కానీ అసెంబ్లీలో ఓటేసే హక్కు లేదని చెప్పే పరిస్థితి ఉంటే ఎందుకని రద్దు చేయకూడదండి? ఏం వాళ్ళు మాత్రం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడికి చేయకూడదా? ఇప్పుడు వాళ్ళకు కూడా హక్కులు ఉండాలంటున్నారు, సమాన హక్కులు ఉండాలి. కాశ్మీరీ పండిట్లు 1990లో మొదలైందండి. మొదలైన కాడి నుంచి చాలా బాధగా ఉండేది. మాన ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల అక్కడ ఉండొచ్చు, ఆదుకోవచ్చు. 3 లక్షల మంది వచ్చేవాళ్ళు 3000 మంది లేరంటండి కాశ్మీర్ పండిట్లు. వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళ తాతగారు షేక్ అబ్దుల్లా గారు ముత్తాత గారు 17 ఆయన పేరేంటండి ఏదో పేరు ఉంది, వాళ్ళు మారలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? మతం మారటాన్ని తప్పని అంటలేదండి. అక్కడ ఉన్న వాళ్ళు 90% మంది హిందువులే కదా, 99% మంది హిందువులు లేదు కదా, వాళ్ళు మారారు కదా. అక్కడ మిగిలిపోయిన ఏళ్ల బ్రదరే కదా. రక్తం టెస్ట్ చేయించమనండి, DNA టెస్టులు అందరితో ఒకలాగా ఉంటాయి కదా. మతం కులం ఆ రోజు మారి ఉండొచ్చు, పక్కన పెడతాం. బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, సమర్కండ్ నుంచి వచ్చిన వాళ్ళు, టర్కీ నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, 5% ఉండొచ్చు. 90% ఒకటే జాతి, ఒకటే బ్లడ్, అంతా ఒకటే కదా. పండిట్లు పంపించేస్తే పండిట్లు రోడ్డు మీద హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో 2000 మంది పండిట్లు ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందుతూ ఉన్నారు. అనేక చోట్లకి వెళ్ళి అడుగుతూ ఉన్నారు. ఆ ఢిల్లీకి వెళ్తే దిక్కు మొక్కు లేని పరిస్థితులు ఉన్నారు. మా హిందువులు మమ్మల్ని ఆదుకుంటారంటే ఆ పండిట్ ఒక ఆయన విజయాన్ని మాకు మాట్లాడాడు. ఇళ్ళు వానర్లకే మతం కులం ఉండదండి. ఎవరు ఎక్కువ ఇస్తే అంతే, మేము వచ్చి కొంచెం తక్కువ ఇచ్చమని ఇవ్వలేదండి. మా హిందువులు ఆదుకుంటారు కదా వచ్చి, హిందువు అని కాదండి, మానవత్వంతో ఆదుకోవాల్సిన పని ఎవరైనా సరే. మరి వాళ్ళ గురించి మాట్లాడరు. అక్కడ ఒకళ్ళు చనిపోయారండి, ఇక్కడ దిక్కు దివాణి లేకుంటే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? పండిట్స్ గురించి అంటే ఒక వర్గం, బ్రాహ్మణ వర్గమైనా వ్యతిరేకం చేయాలా? అవసరం లేదండి. మిగతా అందరూ ఏ కక్షాదింపు చర్యలు చేసుకోవాలా? అక్కడ వాళ్ళని తిరిగి అక్కడ తీసుకెళ్ళి ఇవ్వాలి అని ఒప్పించే సాహసం చేయలేని వాళ్ళు ఈరోజు విమర్శించకూడదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విభజనప్పుడు అమిత్ షా గారు అంటే వాళ్ళు కూడా భాగమే. ఆంధ్రప్రదేశ్ విభజనప్పుడు విభజన అయిపోయింది. విభజన గురించి మాట్లాడినప్పుడు విభజన విధానం దుర్మార్గంగా, హేయంగా, పాపంగా పార్లమెంట్లో తలుపులు వేసి చావగొట్టి రాజ్ బబ్బర్ లాంటి మనుషులు పెట్టారు. మన సినిమా హీరోలు కదండి వాళ్ళు, మంచి ఉంటారు కదా, వాళ్ళతో పెట్టి ఎవరెవరు ఉండాలి, మీకు ఎంత మంచి కలేజా ఉంది కదా, మీకు మంచి పర్సనాలిటీని తీసుకొచ్చి వీళ్ళందరూ రాజగోపాల్ మా పాపం కొనకాల నారాయణరావు గారిని పిడిగుద్దులు గుర్తిస్తే హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత హార్ట్ ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ చేయించుకున్నారండి. పార్లమెంట్లో కొట్టించిన వాళ్ళు ఇవాళ మాట్లాడతారు. మహారాష్ట్రానికి ఆయన గులాబ్ నాయక్ నేను సమర్థిస్తాను. రాష్ట్ర విభజనని ఏకపక్షంగా చేసిన దాంట్లో, నేను హోదా తీసిన దాంట్లో ఐఎమ్ విత్ దెమ్ అండి. కానీ సిచ్యువేషన్ ఏంటి? ఆయన మాట్లాడతాడా? చిదంబరం గారు మాట్లాడతాడు. ఏం హక్కులని చిదంబరం గారికి? వీళ్ళిద్దరూ ద్రోహులు, ఖచ్చితంగా ద్రోహులు. వీళ్ళు మాట్లాడతారా? రమ్మనండి వాళ్ళని ఖచ్చితంగా. బీజేపీ కూడా సరే, అమిత్ షా గారు మాట్లాడుతూ విచిత్రం.
మీరు దుర్మార్గంగా చేశారు, చావచెత్తి కొట్టి కొడతా ఉంటే మీరు కూడా చేసింది మీరేగా. నోటికి గుడ్డ కట్టారు, కట్టిన దాంట్లో గుడ్డిచ్చింది మీరేగా. మీరు మాట్లాడతారంటే వాళ్ళని వాడుకోవడానికి, కాంగ్రెస్ పార్టీని ఇరుకులు పెడతాను ఈయన మాట్లాడుతున్నారు. ఈయన చేసింది ఏంటండి? పోనే తల్లిని చంపి బిడ్డను తీశారు. మేము అది కూడా అనలేదు. తల్లిని తెలంగాణ వచ్చినప్పుడు తల్లిని చంపి బిడ్డను తీయడానికి మోడీ గారు సభలో మాట్లాడారు. ఇక్కడ అమిత్ షా గారు మాట్లాడారు. ఇంత అన్యాయం జరిగింది కదా, కానీ సాయం చేశారు, అది మాటలు మాట్లాడరు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, కొట్టండి జిందాబాద్ వరకు. మీ ప్రాంతం గురించి, ప్రాంత హక్కుల గురించి, ఆకాంక్షల గురించి, ఈ ప్రాంత పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడకుండా మాట్లాడి జిందాబాద్ కొట్టండి, జిందాబాద్ కొట్టిన తర్వాత మాట్లాడండి. అబ్బాయి మాట్లాడుతుంది మా మోడీ గారు గొప్ప, మా మోడీ గారు గొప్ప, మా మోడీ గారు గొప్ప. ఎందుకు గొప్ప? మా మోడీ గారికి అహ్మదాబాద్లో బ్రహ్మాండంగా చేశారు. గాంధీనగర్ అని మాకు ఇంకో రాజధాని ఉంది, దానికి కూడా మన ఎంఎంటీసీ మెట్రో వేశారు, చాలా బాగా చేశారు. గాంధీనగర్ రాజధాని అండి. ఇప్పుడు ఇంతకు ముంచే బాగా చేశారు, మోడీ గారు బాగా చేశారు. మేము ఇప్పుడు గిఫ్ట్ సిటీ కట్టుకుంటున్నాం, మా బీజేపీ వాళ్ళందరూ కట్టుకున్నాం. ఏం గిఫ్ట్ సిటీ? బొంబాయి ఢిల్లీ కారిడార్లో మన ఇండస్ట్రియల్ గారు, చెన్నై టు విశాఖపట్నం కారిడార్ ఉంది. దాంట్లో 80,000 కోట్లతో ప్రణాళిక పెట్టాం. ఏషియాలోనే బెస్ట్ సిటీగా తయారు చేయించుకున్నాం. దానికి ఏదో నిధులు ఇచ్చాం, బ్రాహ్మణాన్ని చేసుకున్నాం. మా మోడీ గారు గొప్ప, మా మోడీ గారు గిఫ్ట్ సిటీ కట్టున్నారు, కట్టుకోండి. నేను కాదంట, అది కూడా కట్టుకోండి. కాదు, ఈ మధ్యన కొత్తగా ఫ్యాస్ట్ సిటీ అంట. దీంట్లో మొత్తం పన్నులు 2029 వరకు పన్నులన్నీ తీసేశారు. అది కూడా గుజరాత్లో ఉన్నాయి అన్నీ. మా మోడీ గారు గొప్ప, మా మోడీ గారు హీరో, మా మోడీ గారు బాగా చేశాడు గిఫ్ట్ సిటీకి. అనకాపల్లికి, అమరావతికి, అనంతపురానికి కూడా మాకు ఇవ్వచ్చు కదా. మేము కష్టాల్లో ఉన్నాం కదా, మీకు ఇవ్వండి. మీకు పారిశ్రామికంగా ఎక్కడో ఉన్నారు కదా మీరు గుజరాత్, మేము కష్టాల్లో ఉన్నాం కదా, మాకు పన్ను మినహాయింపులు ఇవ్వచ్చుగా. మా గిఫ్ట్ ఫ్యాస్ట్ సిటీ బ్రహ్మాండంగా. ఏంటండి ఇది? ఈ భజం మా మోడీ గారు బుల్లెట్ ట్రైన్ అక్కడ బ్రహ్మాండం గుజరాత్కి వేసుకుంటున్నారు. వేసుకోవాలండి, అక్కడికి వెళ్ళి గుజరాత్లో పాటలు పాడుకోమనండి. ఆంధ్రప్రదేశ్ వచ్చి పాటలు పాడతారేంటండి, వీళ్ళు తెలంగాణలోకి వచ్చి పాటలు పాడతారేంటండి? భావోద్వేగం మతం మీద రావాలి, మతం కులాన్ని వాడుకుందామని చూస్తూ ఉన్నారు. ఆ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఖచ్చితంగా లాభం చేసి అక్కడ ఏదైతే అన్ని రాష్ట్రాలకు ఇచ్చి నిధులు చూపించేసి మేము ఇచ్చామని అనకుండా, మేము అన్యాయం జరిగింది కాబట్టి మేము ఇలా చేస్తూ ఉన్నాం అని చేసి నిజంగా కనుక నేను 4 సంవత్సరాలు చెప్తే ముందుకు చేస్తే కనుక 1000 కొబ్బరికాయలు, అది నాది 1000 కొబ్బరికాయలు నేనే ఆ బీజేపీ ఆఫీస్ ముందు కొడతానని చెప్పాను. వాళ్ళకేం గొడవలేదు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నారని నేను చెప్పాను. అందువల్ల కాశ్మీరీస్కి ఎందుకు రిలేట్ చేశానంటే, ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు రిలేట్ చేసి అమిత్ షా గారు మాట్లాడారు కదా, మీరు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారని మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చిందండి. అందువల్ల వాళ్ళ చర్యని హర్షిద్దాం. కానీ ఏకపక్షంగా రేపొద్దున ఉద్యమం వచ్చింది తెలంగాణలో, హైదరాబాద్ను ఒక యూనియన్ టెరిటరీ, ఉత్తర తెలంగాణకు యూనియన్ టెరిటరీ, 3 చేసేస్తే రేపొద్దున ఎందుకు ఏంటండి చేసేస్తే అడిగేవాళ్ళు ఎవరో? పార్లమెంట్లో మంది బలం ఉంది, ఇంకో 2 పెద్దాడు కదా, ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా చాలండి, పంపిస్తారు. తెలంగాణ అసెంబ్లీ 100% 119 మంది వద్దన్నా, ఆంధ్రప్రదేశ్లో 175 మంది వద్దని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఆర్టికల్ 3 ప్రకారం సవాళ్ళు చేసేవచ్చు. ఇప్పుడు ఏ ఆర్టికల్ ప్రకారం వాళ్ళు చేశారు? ఒక రాష్ట్రాన్ని రాష్ట్రం మనం కాపాడుకుంటాం, అక్కడ ఉన్న ముష్కరముఖ పాకిస్తాన్ లాంటి ఘోరమైన నీచమైన దేశం మన మీద కుట్రలు చేస్తూ ఉంటా, దుర్మార్గానికి తెగబడతా ఉంటే దాన్ని అడ్డుకోవడానికి ఏదైనా చేయొచ్చు మనం అబ్సల్యూట్. కానీ ఒక అబ్సల్యూట్ పవర్ కింద తీసుకుని ప్రజలను భావోద్వేగంలో తీసుకెళ్ళిపోవటం మాత్రం, అది నేను వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ అంతా భావోద్వేగాలు ఉన్నప్పుడు కొంచెం బాధ కనిపిస్తుంది. కానీ నేను చెప్పింది ఒక 3-4 సంవత్సరాల తర్వాత అర్థమవుతుందండి ఏం జరుగుతుంది అనేది. సమర్థిద్దాం, కానీ ఈ ఏకపక్ష విధానాన్ని కొన్నిట్లో ఒకసారి ఇప్పుడు అవతలాళ్ళు రాళ్ళు ఇస్తుతా పిస్టల్ కాలుస్తూ ఉంటారు, మనం మేజిస్ట్రేట్ ఆర్డర్ తీసుకుని కాల్చాలని కుదరదండి. హింసావాదనాలు తెగబడుతున్నప్పుడు హింసకి ఒకసారి హింసావాదమే సమాధానం అంటే ఒకసారి సమాధానమే, లేదా చేతకానాళ్ళు అనుకుంటారు ఖచ్చితంగా, కానీ అది వేరు. కానీ ఈ ప్రజల ఆకాంక్షల్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళు మాకు అన్యాయం చేసి ఆంధ్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకి ద్రోహం చేస్తూ ఉన్నట్టు చేస్తే ఇప్పుడు ఏం చేయమంటారు? సార్, ఆంధ్ర ప్రజల్లో అన్యాయం అయిపోతున్న సంగతి మోడీకి తెలిసిన విషయమే, మోడీయే చేస్తున్నారు అన్యాయం. మీ బాధ మాకు అర్థమైంది. ఖచ్చితంగా ఈ బాధ అక్కడి వరకు చేరాలని ఆశిద్దాం.